హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు సింపుల్ ప్రాసెస్లో బ్రాకలీ పన్నీర్తో సలాడ్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఈ రెసిపీ చేయడానికి మనకు కేవలం 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చండి. సింపుల్ ప్రాసెస్లో తక్కువ మసాలాలు వాడి హెల్తీగా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా బ్రాకలీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. బ్రాకలీ క్యారెట్ని ముందుగా ఉడికించుకొని మనం ఆ తర్వాతే సలాడ్ చేసుకోవాలండి. బ్రాకలీ క్యారెట్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, మనం డైరెక్ట్గా చేసుకున్నామంటే సరిగ్గా కుక్ అవ్వదు, మనకు తినేటప్పుడు వాటి ఫ్లేవర్ తెలుస్తుంది. అందుకే మనం బ్రాకలీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వీటిని ముందుగా ఉడికించుకోవాలి. నేను ఒక పీస్ బ్రాకలీని తీసుకొని ఈ విధంగా కొంచెం పీసెస్ పెద్ద సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద సైజు క్యారెట్ని తీసుకొని వీటిని మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజు పీసెస్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. మనకు క్యారెట్ ఈజీగా ఉడికిపోతుందండి. ఈ సైజులో కట్ చేసుకుంటే మనకు సలాడ్లో చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న బ్రాకలీని క్యారెట్ని ఒక బౌల్లో వేసేసుకొని మనం వీటిని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఈజీగా ఉడికిపోతుందండి. ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని కూడా వేసేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని మనం వీటిని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. మనకు ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక క్యారెట్ని ఇలా కట్ చేసి చూసామంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇలా ఉడికించుకున్న బ్రాకలీలో నుండి వాటర్ని తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి. నేను మాత్రం నెయ్యిని వాడుతున్నాను. ఆ తర్వాత ఒక 5-6 వరకు వెల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి నేను ఒక 250 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకుంటున్నానండి. మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని ప్యాన్లో వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 5-6 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఈ పన్నీర్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకు పన్నీర్ ఎంత చక్కగా ఫ్రై అయిపోతే మనకు బ్రాకలీ సలాడ్ అంత బాగుంటుందండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పన్నీర్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం వీటిలోకి 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలండి. సలాడ్లో పెద్ద సైజులో ఉంటేనే మనకు బాగుంటుంది. అందుకే ఆనియన్ని కూడా వేసేసుకొని ఈ ఆనియన్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. మనకు ఆనియన్ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవుతే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఉడికించుకున్న బ్రాకలీని క్యారెట్ని కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిలోకి కొన్ని మసాలాలు వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకొని వీటన్నిటిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు బ్రాకలీ పన్నీర్ సలాడ్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ టైంలో మనం ఈ విధంగా బ్రాకలీ సలాడ్ చేసుకున్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది. సింపుల్ ప్రాసెస్ కూడా. ఇలా చేసిన బ్రాకలీ సలాడ్ మనకు కేవలం 5 మినిట్స్లో అయిపోతుందండి. చూసారు కదండి, మనకు పన్నీర్ ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే తినేటప్పుడు పన్నీర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.